ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే సార్. దేనివల్ల అసలు నైరుతిలో దోషం ఏర్పడుతుంది అంటారు? ఆ దోషం వల్ల వచ్చే నష్టాలు ఏంటి? ఈ వీడియోలో నైరుతి దోషం ఎందుకు ఏర్పడుతుంది, ఆ దోషం మూలంగా ఎలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి, ముఖ్యంగా అన్ని దోషాల్లోకెల్లా అత్యంత ప్రమాదకరమైన దోషం ఏదైనా ఉంది అంటే ఆ నైరుతి దోషం అని చెప్పొచ్చు. నైరుతిలో దోషం ఏర్పడడానికి 10 రకాల కారణాలు ఉన్నాయి. చూద్దాం ఎలాంటి తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కడుతున్న ఇళ్లలో కూడా స్వయంగా నేను వెళ్ళి చూసే చాలా ఇళ్లలో కూడా ఇలాంటి తప్పిదము చూస్తేనే కనబడుతూ ఉంటుంది. సో పూర్వకాలంలో కట్టారండి, మా తాత ముత్తాతలు కట్టారు కాబట్టి మాకు తెలియదు అంటే ఓకే, ఒప్పుకుందాం. ఇప్పుడు కడుతున్న ఇళ్లల్లో కూడా మోడర్న్గా ప్లాన్ తీసుకొని కడుతున్న ఇళ్లలో కూడా ఈ దోషాలు రిపీట్ అవుతూనే ఉన్నాయి. సో ఇందు మూలంగా చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, సర్జరీస్ జరుగుతూ ఉన్నాయి, కోర్టు కేసుల బారిన పడుతూ ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఫస్ట్ ఈ లక్షణాలను చూద్దాం. దీని మూలంగా జరిగే నష్టాలు ఏంటో మళ్ళీ తర్వాత మనం వివరంగా తెలుసుకుందాం. ఈ తప్పిదాలు ఎందుకు జరుగుతూ ఉంది? ముఖ్యంగా నైరుతి 2 భాగాలండి. దీన్ని దక్షిణ నైరుతి అంటాము, దీన్ని పడమర నైరుతి అంటాము. ఇక్కడ హెచ్చు తగ్గులున్నా ప్రాబ్లమే, ఇక్కడ హెచ్చు తగ్గులున్నా ప్రాబ్లమే. 2 సమస్యాత్మకమైనయే. ఇక్కడ బ్యాలెన్సింగ్గా ఉండాలి. బ్యాలెన్స్ అవుట్ అయింది అంటే సమస్య తీసుకొచ్చి ముందు పెడుతుంది. అది ఎలా జరుగుతుంది అంటే ముఖ్యంగా నైరుతిలో స్టెప్స్ ఇస్తాం. ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టు స్టెప్స్ అనగానే అది పెరిగినట్టే. అందుకే ఒకప్పుడు నైరుతిలో మెట్లు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇస్తున్న వాళ్ళు చాలామంది నైరుతిలో మెట్లు ఇవ్వడం లేదు. ఎందుకు అంటే మెట్లు అనగానే పెరగడం అన్నమాట. సో ఇక్కడ మెట్లు వస్తాయి. సౌత్ ఫేసింగ్ రోడ్ ఉందనుకోండి, సౌత్ ఫేసింగ్ రోడ్ అంటే ఇలా ఈ రోడ్డుకు ఖచ్చితంగా మెట్లు వస్తూ ఉంటాయి. ఇక్కడ మెట్లు వచ్చాయి అనుకుందాం, ఓకే, మెట్లు రావడం తప్పనిసరి కాబట్టి దాన్ని అలాగే ఉంచుదాం, దాని గురించి చర్చ అవసరం లేదు. కానీ మెట్ల కింద ఎప్పుడైతే టాయిలెట్ ఇస్తామో, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఎప్పుడైతే రూమ్ను నిర్మిస్తామో, బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ కడతామో లేదా స్టోర్ రూమ్ కానీ కడతామో అది పరిపూర్ణంగా రూమ్ ఆకారాన్ని పొందుతుంది. ఇక రూమ్ ఆకారం పొందింది అంటే అది నైరుతి పెరిగినట్టే లెక్క. మెట్లున్నాయి అంటేనే నైరుతి పెరిగింది, మెట్ల కింద రూమ్ వచ్చింది అంటే ఆకారాన్ని ఇచ్చేసింది. సో అది ఒక తప్పు, అది మైనస్గానే మనం స్వీకరించాలి. మళ్ళీ ఇంకొక తప్పిదం ఏం చేస్తారు అంటే సౌత్ దిక్కు సహజంగా మనం ఇక్కడ ఎక్కువ ప్లేస్ వదలమండి, చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది. ఈ తర్వాత క్రమంగా పెంచుకుంటూ వెళ్తాం. ఇక్కడ తర్వాత ఇక్కడ కాస్త ఎక్కువ, ఇటు కాస్త ఎక్కువ, తర్వాత ఇటు కాస్త ఎక్కువ పెంచుకుంటూ వెళ్తాం. కానీ ఇక్కడ ఎక్కువగా ప్లేస్ ఉండదు కాబట్టి ఇంటి గోడకు మెట్లకు కాంపౌండ్ మధ్య మెట్లు నిర్మించి ఈ మెట్లను కాంపౌండ్తో టచ్ చేస్తూ ఉంటారు. ఇది అతిపెద్ద ప్రమాదానికి సంకేతం. మెట్లను కాంపౌండ్ టచ్ చేస్తూ ఉంటారు. మిగతా ప్లేసులలో అవకాశం ఉంది కాబట్టి కాస్త వదలడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ ఇక్కడ అవకాశమే లేదు కాబట్టి మెట్లు కాంపౌండ్ కలిసిపోతాయి. ఎప్పుడైతే మెట్లు కాంపౌండ్ కలిసిపోతాయో నైరుతి పెరిగినట్టు లెక్క. ఎప్పుడైతే నైరుతి పెరుగుతుందో ఈ ఆగ్నేయం అనేది తరుగుతుందండి. సో దీని ప్రభావం ఇక్కడ పడుతుంది, దాని ప్రభావం ఇక్కడ పడుతుంది. ఈ 2 కలిస్తే హాస్పిటలైజ్డ్ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అవి సర్జరీస్కి వెళ్ళిపోతూ ఉంటాయి, ఆపరేషన్స్కి వెళ్ళిపోతూ ఉంటాయి, హార్ట్ సర్జరీస్ అవుతూ ఉంటాయి. రీజన్ ఈ 2 కలిస్తే హాస్పిటలైజ్డ్ ఇన్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకొకటి, ఇంట్లో కూడా నైరుతిలో టాయిలెట్ కడతారు. ఇది కూడా చాలా తప్పిదమండి. ఇంట్లో నైరుతిలో టాయిలెట్ కట్టకూడదు. మళ్ళీ కాంపౌండ్లో కూడా కడతారు, కాంపౌండ్లో కూడా టాయిలెట్ కడతారు. అది దక్షిణ నైరుతే కావచ్చు, పడమర నైరుతే కావచ్చు, అది కూడా తప్పే. మళ్ళీ నైరుతిలో దక్షిణ నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ ఇచ్చినా కూడా మైనస్ అండి, గొయ్యి సెప్టిక్ ట్యాంక్, అది కూడా తప్పే. పడమర నైరుతిలో కూడా సెప్టిక్ ట్యాంక్ ఇస్తే ఇది కూడా తప్పే. దక్షిణ నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ ఇవ్వకూడదు, పడమర నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ ఇవ్వకూడదు, ఇంట్లో నైరుతి మూలలో టాయిలెట్ రాకూడదు, కాంపౌండ్లో నైరుతి మూలలో టాయిలెట్ రాకూడదు, నైరుతి మెట్ల కింద టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ స్టోర్ రూమ్ కానీ ఇవ్వడానికి వీల్లేదు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఇది దక్షిణ నైరుతి ఇలా పెరుక్కుంటూ వస్తుందండి. దక్షిణ నైరుతి, ఇది దక్షిణ నైరుతి పెరగడంతో తెలిసిపోతుంది ఇది పెరిగినట్టుగా అని. తర్వాత పడమర నైరుతి పెరుగుతూ వస్తుంది. పడమర నైరుతి పెరిగినా దక్షిణ నైరుతి పెరిగినా నైరుతి భాగము పెరగడమే. అయితే దక్షిణ నైరుతిలో పెరగడం కానీ తగ్గడం కానీ జరిగితే ఇది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద ప్రభావం చూపుతుంది. పడమర నైరుతి పెరగడం కానీ తగ్గడం కానీ, పడమర నైరుతి దోషాలు ఉంటే ఇంట్లో మగవాళ్ళ మీద ప్రాబ్లం చూపుతుంది. ఇక్కడ పడమర నైరుతిలో టాయిలెట్ ఉందనుకోండి, ఇంట్లో ఉన్న మగవాళ్లకు
హార్ట్ సర్జరీస్ కానీ, మనకు దక్షిణ నైరుతిలో కనుక టాయిలెట్స్ ఉంటే ఇంట్లో ఉన్న ఆడవారికి సర్జరీస్ కానీ, యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ, ముఖ్యంగా కాళ్ళు విరిగిపోవడం కానీ, కాళ్ళకు పట్టీలు కట్టుకోవడం కానీ, బెడ్ మీద పడుకొని ఉంటారు, పెరాలసిస్ రావడం కానీ, బెడ్ మీద పడుకొని ఉండడం కానీ, అంటే నైరుతి అనేది భూమితో సమానం, అది దాని మీద నిలబడినివ్వదు అనమాట. సో పడుకొనిస్తుంది, కాళ్ళు కుంటుకుంటూ ఉండడం, కాళ్ళు ఊడిపోవడము, కాళ్ళకు పట్టీలు కట్టుకోవడము, స్టిక్ పట్టుకొని నడుస్తూ ఉండడము, బెడ్ మీదనే ఎప్పుడు పడుకొని ఉండడం, ఇదంతా నైరుతి చేసే మాయ. సో ఇది గమనించినప్పుడు మీరే చూడండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఇళ్ళల్లో, బంధువులలో చూడండి, అతనికి యాక్సిడెంట్ అయిందంటే మీరు వెళ్ళి చూడండి, ఇది కానీ కనబడుతుంది. లేడీస్ సఫర్ అవుతున్నారంటే ఇది కనబడుతుంది, మగవాళ్ళు సఫర్ అవుతున్నారంటే ఇది కనబడుతుంది. మీరు వెళ్ళి ప్రాక్టికల్గా చూడండి, అది అవునా కాదా చూసి దాన్ని బట్టి మీరు కూడా నిర్ణయం తీసుకోండి. మీ ఇళ్ళల్లో ఎలా ఉందనేది మీరు ఆలోచించండి. ఇక్కడ నేను చెప్పడమే కాదండి, ఇలా జరుగుతుందా లేదా అని కాదు. ఇప్పుడు నాకు ఫోన్ చేస్తారు, సార్ మా ఇంట్లో యాక్సిడెంట్ అయిపోయింది, ఇలా అయిపోయింది అంటే అంటాను, ఎవరికి అన్నాను, మగవారికి అంటే పడమర నైరుతి ప్రాబ్లం ఉంది అంటాను, వెళ్ళి చూపిస్తాను నేను. వాళ్ళకి పెరాలసిస్ రావడం కానీ, బెడ్ మీద పడుకొని ఉండడం కానీ, చాలా ఇబ్బందులు పడుతూ ఉండడం కానీ, కోర్టు కేసులు కానీ, లేదా ఇంటికి పోలీసులు రావడం కానీ, హత్య జరగడం కానీ, ఇవన్నీ కూడా దీని మూలంగానే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు హత్యలు జరుగుతూ ఉంటాయి, ఈ ఇంటి వారు వేరే వాళ్ళని హత్య చేయడం కానీ, ఈ ఇంటి వారిని వేరే వ్యక్తి వచ్చి హత్య చేయడం కానీ, ఏదైనా జరగవచ్చు దీని మూలంగా. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడము, పోలీసు వాళ్ళని తీసుకొని రావడము, ఒకేసారి జనాలు విపరీతంగా గుమిగూడుతూ ఉంటారు. మరికొన్ని సందర్భాల్లో ఈ వీధిపోట్లు కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ వీధిపోటు ఉందండి, ఇది దక్షిణ నైరుతి వీధిపోటు, ఇది కూడా చాలా ప్రమాదకరమైందే. ఇది కూడా పడమర నైరుతి వీధిపోటు, ఇది కూడా ప్రమాదకరమైందే. కొన్ని ఇళ్లల్లో ఇవన్నీ దోషాలు కనబడ్డాయి, వాళ్ళకి జస్ట్ ఇంట్లోకి వచ్చిన 1 ఇయర్కే గృహప్రవేశం అయిపోయిన తెల్లారే యాక్సిడెంట్స్ అయిన వాళ్ళని నేను చూశాను, యజమాని మరణించిన సంఘటనలు చూశాను నేను. ఎందుకు ఇలా జరిగిందంటే ఈ వీధిపోటు ఉంది, నైరుతి మెట్లు ఉన్నాయి, మెట్లు కాంపౌండ్, నేను చెప్పినవన్నీ కూడా దాంట్లో కనబడ్డాయి తక్కువ టైంలో. వాస్తవానికి ఇవన్నీ కనుక ఉంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్, సార్ మాకు జస్ట్ గృహప్రవేశం అయిపోయి 1 ఇయర్ అయింది, 1 ఇయర్లోనే ఇలా ఎందుకు జరిగిందంటే దోషాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలా జరగడానికి అవకాశం ఉంటుంది. సో మీరు కూడా ఇలాంటి దోషాలు లేకుండా సవరించుకోండి. ఇంకోసారి సౌత్ ఫేసింగ్ ఇల్లు అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, కార్ పార్కింగ్ కోసము ఈ జోన్ కట్ అవుతుంది, ఆగ్నేయం జోన్. అంటే ఇప్పుడు ఈ ఇంటికి ఏం పెరిగినట్టు అండి, ఇలా చూస్తే నైరుతి పెరిగినట్టు కదా. ఇంకా కొన్ని ఇళ్లలో ఏం చేస్తారు అంటే వెస్ట్ ఫేసింగ్ ఇల్లోకి ఏం చేస్తారు అంటే కార్ పార్కింగ్ కోసం వచ్చేసి దీన్ని కార్ పార్కింగ్ కింద కట్ చేస్తారు. అంటే వాయుం, పడమర వాయుం కట్ అయిపోయింది అంటే నైరుతి పెరిగినట్టే, ఇక్కడైనా నైరుతి పెరిగినట్టే, ఇక్కడ నైరుతి పెరిగినట్టే. సో ఇలా నైరుతి పెరిగినప్పుడు ఇది ప్రమాదాలకు సంకేతం అండి. అత్యంత ప్రమాదకరమైన జోన్ అంటే నైరుతి. మిగతా వాటిని కాస్తో కూస్తో తట్టుకుంటూ ముందుకు పోవచ్చేమో కానీ దీనితోటి చెప్పుకోదగ్గ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాస్తును నమ్మను అనేవారు ఎవరైనా ఉంటే ఈ ఇన్సిడెంట్ చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది వాస్తు ఎంత అత్యంత శక్తివంతమైనదో అని. సో మీరు ఇలాంటి మిస్టేక్స్ లేకుండా సరి చేసుకోండి, అప్పుడు మీకు అద్భుతమైన మంచి ఫలితాలు వస్తాయి. సో ఈ సవరణలు చేసుకోండి అని కోరుతున్నాను నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.